భారత క్రికెట్ చరిత్రలో ఆగస్టు 15న కీలక పరిణామం చోటు చేసుకోనుంది. దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో టీమిండియా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. భారత టెస్ట్ క్రికెట్ ప్రస్థానంలో అత్యంత అరుదైన 600వ టెస్ట్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే ఈ చారిత్రక మ్యాచ్తో భారత్ సరికొత్త మైలురాయిని అందుకోనుంది. యువ సారథి శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత్ ఈ ప్రత్యేక మ్యాచ్ బరిలోకి దిగుతోంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 600 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన జట్ల జాబితాలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ దిగ్గజ జట్ల సరసన భారత్ మూడో జట్టుగా నిలవడమే కాకుండా ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా రికార్డును నెలకొల్పుతోంది. 1932లో మొదలైన భారత టెస్ట్ క్రికెట్ ప్రస్థానం దాదాపు 94 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్భుత విజయాలు, మరపురాని మలుపులను చూసింది. భారత జట్టు తన తొలి టెస్ట్ మ్యాచ్ను 1932 జూన్ 25న ఇంగ్లాండ్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆడింది. కెప్టెన్ సికే నాయుడు సారథ్యంలో ప్రారంభమైన ఆ పయనం ఇప్పుడు 600 మ్యాచ్ వరకు చేరుకుంది. 1967లో జరిగిన 100వ టెస్ట్ ఆస్ట్రేలియాతో జరగ్గా అప్పుడు మన్సూర్ అలీఖాన్ పతౌడి కెప్టెన్ గా వ్యవహరించారు. ఇక 200వ టెస్ట్ 1982లో జరగ్గా సునీల్ గవాస్కర్ సారథ్యంలో పాకిస్తాన్ తో టీమిండియా తలపడింది. ఇక 2016లో న్యూజిలాండ్ తో 500వ టెస్ట్ జరగ్గా కెప్టెన్ గా కోహ్లీ వ్యవహరించాడు. ఇప్పుడు శ్రీలంకతో జరగనున్న 600వ టెస్టుకు శుభ్మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు. ఇక భారత్ టెస్ట్ కెప్టెన్లుగా పటౌడి, గవాస్కర్, కపిల్ దేవ్, అజారుద్దీన్, సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ వ్యవహరించగా ఇప్పుడు ఆ బాధ్యతను శుభ్మన్ గిల్ అందుకుంటున్నాడు. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్తో ఈ మైలురాయిని భారత్ చేరుకోనుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్టు 23న మొదలవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రారంభమయ్యే ఈ చారిత్రక 600వ టెస్టులో విజయం సాధించేందుకు శుభ్మన్ గిల్ సేన ఇప్పటికే సిద్ధమైంది.